క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా? నేడున్నటువంటి ప్రపంచంలో మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మనిషి ఏదో సాధించాలనుకుంటాడు. నేను ఏమీ సాధించలేదు అని మళ్ళా తన జీవితంలో నిరాశ పడిపోతూ ఉంటాడు. సుమారు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే 227 దేశాలు ఉన్నాయి. ఈ 227 దేశాలలో కూడా వీరు ఆలోచిస్తూ ఇదిగో మేము అన్నిటినీ కనుగొంటున్నాము, మేము ప్రతిదానిని మేము కనుగొంటున్నాము, మేము ముందుకు వెళ్తున్నాం టెక్నాలజీ విషయంలో అని ఆలోచించుకుంటున్నారు. అలానే ఒకవైపు టెక్నాలజీ పెరుగుతూ ఎక్కడో తమకి తీరని లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింతను వీరు ఆలోచిస్తూ ఉన్నారు మనుషులు. ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే జనాభా పెరిగిపోతున్నారు. ఇదిగో మనము రోజు రోజుకి ఒక్కొక్క కొత్త టెక్నాలజీ అని ముందుకు వెళ్తున్నాము. అలా ముందుకు వెళ్తున్నామంటే మనము ఇదిగో ఎన్నిటినో మరి ఎన్నో సమస్యలను మనం తెచ్చుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ కూడా ఎలా మనం పరిష్కారం చేయగలం? మనిషి ఏం తెచ్చుకుంటున్నాడు? ఒకప్పుడు ప్లాస్టిక్ సంచులు మనకు కనబడేవంటే లేదు, ఎక్కడో ఒకటి కనబడేది. ఎప్పుడన్నా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు బట్టలు అందులో పెట్టి ఇచ్చేవాళ్ళు. నేడు ప్రతి వస్తువు కొనుగోలు చేయాలన్నా ప్లాస్టిక్. మరి ఆ ప్లాస్టిక్ని కనుగొన్నది ఎవరు? ప్లాస్టిక్ సంచులను కనుగొన్నది ఎవరు అంటే మనిషే కనుగొన్నాడు. మరి మనిషి నేను ఏదో చేసేస్తాను అని అనుకొని తన ప్రాణానికి తానే ముప్పు తెచ్చుకున్నాడు. అంటే కనుగొన్న తర్వాత ఇదిగో దీనివల్ల మాకు ప్రమాదం ఉంది, ఇప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఏం చేయాలి, అరికట్టాలి అని ఎన్నో నినాదాలను ప్రారంభించారు. అంటే మనిషి ఏది చేసినా మొదట ఏమైపోతున్నాడంటే ఆనందపడిపోతున్నాడు. రెండవసారిగా ఆ ఆనందం కాస్త మరి పొందేలోపే మరి దిగులు పడిపోతున్నాడు. ఈరోజు కూడా ప్రపంచ జనాభాలో మనం చూడగలిగితే మొదటి స్థానం చైనా, రెండవ స్థానంలో ఎవరున్నారని మనం ఆలోచన చేయగలిగితే మన భారతదేశమే. ఇక మూడవ స్థానంలో ఏ దేశం ఉందంటే మూడవ స్థానంలో అమెరికా ఉన్నది. 2050వ నాటికి మరి ఈ భారతదేశం, మనం ఉంటున్నటువంటి భారతదేశం చైనాను కూడా అధిగమించేసి మొదటి స్థానానికి వచ్చేస్తుంది అని జనాభా లెక్కలను కట్టే ఆ యొక్క వారు చెబుతున్నారు. అంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇదిగో మేము సర్వే చేశాము. ఈ సర్వేలో తెలియంది ఏంటంటే మేము 10 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేసినప్పుడు ఒకప్పుడు చైనానే అత్యధిక జనాభాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు భారతదేశం చైనాతో పోటీ పడుతున్నది. దీన్ని ఎలాగైనా సరే జనాభాని మనం తగ్గించాలి. ఒకవేళ కనుక జనాభా ఎక్కువయ్యారా వారి వలన కలిగే నష్టం ఏంటంటే వారు ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి. జనాభా ఎక్కువయ్యే కొద్దికి ఇల్లులు కట్టుకుంటూ వాళ్ళు ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఇదిగో వారు ఏమైపోతున్నారంటే అలా నివాసాలు కట్టుకొని వెళ్ళే లోపు ఈ భూమి పండించడానికి పంట పొలాలు ఉంటాయా? ఉండవు. అంటే ఆహార కొరత ఏర్పడుతుంది. కనుక ఆహార కొరతను మనం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన చేసిందండి. ఇందిరాగాంధీ కాలంలో మరి ప్రభుత్వం వారే దగ్గరుండి ఇదిగో మీరు పిల్లల్ని కనొద్దండి, మీరు పిల్లల్ని కనే బాధ్యతను తగ్గించండి అంటే ఎవరు కూడా ఏంటి మేము పిల్లలు కనకుండా ఉండాలా, దేవుడు మాకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని మేము మరి భూమి మీదకి రాకుండా చేయాలా అని ఇలా ఎంతోమంది ఎదురు తిరిగిన వాళ్ళు కూడా లేకపోలేదండి. ఆ రోజు వారు తీసుకొని వచ్చిన ఒక చట్టం ఏంటంటే ఎవరైతే కుటుంబ నియంత్రణ చేసుకుంటారో, ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో వారిని దగ్గరుండి మేమే వాహనంలో తీసుకొని వెళ్ళి వారికి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకువచ్చి దగ్గరుండి వారి యొక్క ఇంటి దగ్గర విడిచిపెడతాము. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఆ మందులకి వైద్య సదుపాయాలు కావాల్సినటువంటి ధనాన్ని మేమే ఉచితంగా ఇస్తాము అని కొంత చైతన్యం కలిగించిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా కనబడుతుంది.
ఒకప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు ఒక్కొక్క కుటుంబంలో అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు? ఒక్కొక్క కుటుంబంలో 10 మంది, లేదంటే 12 మంది. 10 మందికి తక్కువ ఉండేవారు కాదు. మరి అలాంటి కుటుంబాలను మరి ఎలా పోషించగలరు? కష్టపడేది అమ్మ నాన్నే అనుకోండి. ఇద్దరు తల్లిదండ్రులు కష్టపడుతున్నప్పుడు 10 మంది పిల్లలను పోషించాలంటే 10 మందికి ఆహారం కావాలా? 10 మందికి బట్టలు కావాలా? 10 మంది ఉండడానికి నివాసం కావాలా? అంటే ఎంతగా ఇబ్బంది పడేవాళ్ళు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ ప్లానింగ్ని ముందుకు తీసుకువచ్చారు. అయినప్పటికీ క్రైస్తవులైనటువంటి వారు ఇదిగో మాకు దేవుడు ఏం చేశాడంటే, ప్రారంభంలో ఆది మానవుని ఆశీర్వదించి ఇదిగో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చెప్పారు. కనుక మా దేవుడు మాకిచ్చినటువంటి మాటలు మేము మీరము అని అనుకొని చాలా వరకు ఆపరేషన్ చేయించుకున్నటువంటి వారు ముందుకు రాలేదండి. అంటే చేయించుకోలేదు. ఎందుకంటే బైబిల్లో మా దేవుడు ఈ మాటలు చెప్పాడు కనుక ఇదిగో మేము కుటుంబ నియంత్రణ మేము చేసుకోము అని. మరి ఒకనాడు ఇందిరాగాంధీ కాలంలో ఒక నినాదాన్ని ప్రారంభించారండి. ఏంటి ఆ నినాదం అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మేమిద్దరం మాకిద్దరు. అంటే ఎవరు మేమిద్దరం అంటే భార్యాభర్త ఇద్దరు. ఆ ఇద్దరికి ఎంతమంది ఉండాలి? మరలా ఇద్దరు. అంటే ఇద్దరు ఎంతమంది అంటే 4 అన్నమాట. మరి కొంతకాలానికి వచ్చేసరికి ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు. ఇప్పుడు ఒక సంస్థ వచ్చిందండి, చైల్డ్ ఫ్రీ లైఫ్. వాళ్ళు వచ్చేసి ఇది అసలు పిల్లలే వద్దు. ఏది ముద్దంట? కుక్క పిల్లలే ముద్దంట అండి. ఇది పిల్లలు వద్దు మాకు ఏది ముద్దు అంటే కుక్క పిల్లలే ముద్దు అని ముందుకు వచ్చారు. ఇంతకీ వీరు ఇలా ముందుకు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు మరి ఈ మాటని బైబిల్లో రాయించాడా? ఇదిగో మీరు పిల్లల్ని కనండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పిన దేవుడే మరలా కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఎలా మారుస్తూ వచ్చారు అన్నటువంటి విషయాలను బైబిల్లో ఏదైనా ఒక ప్రశ్న తలెత్తిందనుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మరి క్రైస్తవ కుటుంబాలు ఈ మాటను చూపించి ఇదిగో మేము కుటుంబ నియంత్రణ చేసుకొనకూడదు అని మాట్లాడారు కదా. అలాంటి వారికి సంబంధించినటువంటి మాటలకి, అలాంటి ప్రశ్నలకి సమాధానమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పాఠం. అదే క్రైస్తవులు కుటుంబ నియంత్రణ చేసుకొని వచ్చా. ఒకసారి మనం ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనానికి రాగలిగితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలంట. అంటే వీళ్ళు చూపిస్తున్నటువంటి మాటలు బైబిల్లో ఈ విధంగా ఉన్నాయని చెబుతున్నారు కదా, అవి బైబిల్ ఆత్మ సంబంధమైన మాటలు. మరి ఆ ఆత్మ సంబంధమైన మాటలని ఆత్మ సంబంధమైన మాటలతోనూ చూపించాలంటున్నారు. మరో మాటను మనం చూడగలిగితే, మనం ఆది కాండానికి రాగలిగితే, ఆది కాండము వీరు చెబుతున్నటువంటి మాటల దగ్గరికి రాగలిగితే, ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనం. ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఏం చెప్తున్నారండి? దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. అంటే బైబిల్లోని మాటలను మనం ఏం చేయాలంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. మరో మాటను చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు
అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలుని చెప్పాను. ఏంటండి, అక్కడేమో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పిన దేవుడే ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్తున్నారు? వాడు పుట్టి ఉండకపోతే మేలు అంటే, వాడు పుట్టి ఉండకపోతే మేలుని ఎవరి గురించి చెబుతున్నారు? ఇస్కరియోతు యూదా గారి గురించి చెప్తున్నారు. మరి ఇస్కరియోతు యూదా గారు ఎవరని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తుల వారితో పాటు ఉన్నటువంటి ఆయన 12 మందిలో ఒకరు ఇస్కరియోతు యూదా గారు. మరి ఈ ఇస్కరియోతు యూదా గారి గురించి చెబుతూ వీడు పుట్టకపోతే మేలు అంటున్నారు. అంటే ఇదిగో చాలామంది కూడా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇదిగో నువ్వు నా గర్భాన్ని చెడబుట్టావరా, నువ్వు పుట్టకుండా ఉంటే సరిపోయి ఉండేది, నేను ఆనందంగా ఉండేదని, నువ్వు పుట్టి నా పేరును చెడిపావరా అని బాధపడుతున్నారు. ఇక్కడ ఆ సందర్భంలో ఆ మాటలు ఎందుకు చెబుతున్నారంటే, యేసుక్రీస్తుల వారితో పాటు తిరిగారు, యేసుక్రీస్తుల వారితో పాటు ఎన్నో స్వార్థ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు, ఎన్నో స్వస్థతలు చేసినప్పుడు యేసుక్రీస్తుల వారితో పాటు ఇస్కరియోతు యూదా గారు ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తుల వారిని అమ్మేసి అంత స్థితికి దిగజారిపోయారంటే, ఆ విషయాన్ని తలుచుకొని బాధపడుతూ, ఇదిగో ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్తున్నారండి. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలుని చెప్పిను. ఆ మనిషి పుట్టకుండా ఉంటే మేలు. ఎందుకు మేలు అంటే, ఇతను ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారితో పాటు ఉండి యేసుక్రీస్తుల వారిని 40 వెండి నాణ్యాలకు అమ్మేసి తర్వాత పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మరలా యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారా? లేదండి. ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయారు. అంటే యేసుక్రీస్తుల వారితో ఉన్నవారే కదా. ఆయనతో ఉన్నప్పటికీ ఇదిగో యేసుక్రీస్తుల వారు చేసినట్టు బోధ ఆయనకు అర్థం కాలేదండి. నేడు నుండి క్రైస్తవులు కూడా ఇదిగో ఆ మాటలను బట్టి మేము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇదిగో మీరు విస్తరించండి అని మా దేవుడు చెప్పాడు కనుక మేము ఆపరేషన్ చేసుకోకూడదు అని చెబుతున్నారండి. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనానికి మనం రాగలిగితే, లూకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనానికి మనం రాగలిగితే, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఏమని చెప్తున్నారంటండి? నేడు నుండి పరిస్థితిలో ఎలా ఉన్నారు? అరే నువ్వు పుట్టకుండా ఉంటేనే మేలు, నేను ఎందుకురా నిన్ను కన్నాను, నేను ఎందుకురా నిన్ను పెంచాను అని బాధపడిపోతున్నారంటే ముందే దేవుడు రాయించారండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవి అని చెప్తున్నారండి. మరో మాటను మనం చూడగలిగితే, దీన్ని ఇలానే ఉంచుకొని ప్రసంగి గ్రంథానికి మనం రాగలిగితే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించను, అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఏంటండి, ఒక అతనికి 100 మంది పిల్లలున్నను, ఏం ప్రయోజనము? ఇదిగో అతనికి మరి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారంటే అన్నం పెట్టేవాళ్ళు లేదు. అతను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతన్ని చూసేవాళ్ళు ఉన్నారంటే అతన్ని చూసేవాళ్ళు లేరు. పోనీ చనిపోయిన తర్వాత సమాధి చేసేవాళ్ళు ఉన్నారంటే సమాధి చేసేవాళ్ళు లేరు. అలాంటప్పుడు పిల్లలు లేకుండా ఎన్నో పిండాలుగా ఉన్నప్పుడే రాలిపోతుంటారు కదా, అలాంటి పిండమగతే మేలు అని చెప్తున్నారండి. ఒక ఉదాహరణ మనం ఆలోచించగలిగితే, చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ వారి యొక్క ఆవేదనను తెలియపరుస్తుంటారు. ఇదిగోండి మీకు పిల్లలు లేకపోవడమే మంచిది, మాకు పిల్లలు పుట్టారు, మా పిల్లలు ఎలా ఉన్నారంటే చీడ పురుగులు పుట్టారండి అని మాట్లాడుతుంటారు. ఇది వాస్తవమా కాదని మనం ఆలోచించగలిగితే వాస్తవమేనండి. చాలామంది ఒకప్పుడు ప్రభుత్వం వారు ఇదిగో పెద్ద కుటుంబం ఇలా ఉంటుంది, చిన్న కుటుంబం ఇలా ఉంటుంది అని
పిల్లల పాఠ్య పుస్తకాలలో ఒక పాఠాలను పెట్టి పెద్ద కుటుంబంలో ఆ కుటుంబం ద్వారా వచ్చే లాభాలేంటి నష్టాలేంటి అని తెలియపరిచారు. చిన్న కుటుంబం వలన లాభాలేంటి నష్టాలేంటి అని 2 కుటుంబాలని కంపేర్ చేసి చూపించడం జరిగింది. మరి పెద్ద కుటుంబం వలన బట్టలు సరిగా ఉండవు, ఆహారం సరిగా ఉండదు, సరిగ్గా ఉండడానికి నివాసం ఉండదు. ఇవన్నీ పెద్ద కుటుంబం ద్వారా కలిగేవంటే చిన్న కుటుంబం అయితే చిన్న కుటుంబము చింత లేని కుటుంబం అంట. అంటే చిన్న కుటుంబంలో చింతే లేదంట. మరి చిన్న కుటుంబంలో చింత లేకుండా ఏ కుటుంబం అన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నవన్నీ చిన్న కుటుంబాలే. మన మధ్యలో చాలామంది సహోదరులకి ఎంతెంతమంది ఉన్నారు పిల్లలు అంటే 3 లేదంటే 4. అది పెద్దవాళ్ళ బలవంతాన అరే మేము ఒకప్పుడు 6 మంది ఉన్నాము, మేము ఒకప్పుడు 5 మంది ఉన్నాము, కనీసం మీరు 3 ఉండండి అని వాళ్ళు చెప్పడం బట్టి, లేదంటే మగపిల్లలు లేరనో అలా మరి 3 లేదా 4 అలా పుట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ ఎలా ఉన్నారంటే చాలామంది వరకు ఒక బిడ్డే చాలండి, ఈ బిడ్డనే మేము భరించలేకపోతున్నాం, వీడే మాకు భూమికి భారంగా పుట్టాడు అని బాధపడే తల్లిదండ్రులు కూడా లేకపోలేదండి. ఇక్కడ పడిపోయిన పిండము గతి మేలుని ఎందుకు చెబుతున్నారంటే 100 మంది పిల్లలు ఉన్నారండి. ఈ 100 మందిని ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత మరి వేదన చెంది ఆ పిల్లలను పోషించే విషయంలో ఎంత మరి ఎన్నో తిప్పలు పడి వాళ్ళని పోషించుంటారు కదా. అలా పోషించినప్పటికీ ఆ తల్లిదండ్రులు ఎలాంటి విద్యను మరి ఆ పిల్లలకు అభ్యసింపచేయాలనుకుంటారంటే ఇదిగో మా పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాలి, హాస్టల్లో ఉండి చదువుకోవాలి, ఎక్కువ మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, అలా ర్యాంకులు తెచ్చుకున్న తర్వాత మా పిల్లలు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఓకే, మంచిదే, వీళ్ళు ఆలోచించారు. ఈ ఆలోచన ప్రకారమే పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో మమ్మల్ని తల్లిదండ్రులుగా మమ్మల్ని బాల్యం నుంచి మీ దగ్గర పెంచలేదు, బాల్యం నుంచి మేము ఎక్కడున్నాం, హాస్టల్లోనే ఉన్నాం, మా స్కూల్ జీవితం అంతా హాస్టల్లోనే, మా కాలేజీ జీవితం అంతా హాస్టల్లోనే, ఆ తర్వాత ఉద్యోగం కొరకు అప్పుడు బయట రాష్ట్రాల్లోనే, ఇంకా మించితే విదేశాల్లో. మరి ఇంతగా ఎదిగిపోయాం కనుక ఇప్పుడు మేమేం చేయాలంటే మేము మిమ్మల్ని పోషించలేం కనుక మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రాల్లోనో విడిచిపెట్టేయాలి అని ఇలా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులేమో పిల్లల విషయంలో ఆలోచిస్తున్నారు. అంటే బాల్యం నుంచే తల్లిదండ్రులకి దూరంగా పెట్టారు. మరి బాల్యం నుంచి దేవుని కొరకు కనుక నేర్పించి ఉంటే, బాల్యం నుంచి దేవుని కొరకు మరి దేవుని మాటలు నేర్పించి ఉంటే, ఇదిగో మేము క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము కుటుంబ నియంత్రణ చేసుకోకూడదు, ఆపరేషన్ చేసుకోకూడదు, మా బైబిల్ ఆపరేషన్ చేసుకోకూడదు అని చెప్తున్నటువంటి క్రైస్తవులే వారికి పిల్లలను ఉన్నత విద్యల కోసం ఎక్కడికెక్కడికో పంపిస్తూ ఇలా పిల్లలకి తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసరికి తల్లిదండ్రులని పిల్లలే వద్దనుకుంటున్నారు, వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. చివరికి మరణించిన తర్వాత వారికి సమాధి కార్యక్రమం మంచిగా జరుగుతుందో లేదో అన్నటువంటి మరి దయానీయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు ఎప్పుడో రాయించారండి, 100 మంది పిల్లలు ఉండి సరైన రీతిలో సమాధి కనుక చేయబడకపోతే దానికంటే కూడా పిండంగా రాలిపోయారు చూసారా, ఆ పిండం గతే మేలు అని చెప్తున్నారండి. మరో మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం అండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇదిగోండి దేవుడు చెప్తున్నాడు, కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. పెళ్ళైన వారందరికీ ఎన్నో బహుమతులు ఇస్తుంటారు. అలా ఎన్నో బహుమతులు ఇస్తున్నప్పుడు వాటిని అన్నిటిని తీసుకొని వెళ్ళి బీరువాలోనో లేదంటే విలువైన ప్రదేశాలను పెట్టి, ఇదిగో మా పెళ్ళి నాడండి పలానా వాళ్ళు మాకు పలానా వస్తువుని ఇచ్చారు, పలానా వస్తువుని మాకు బహుమతిగా ఇచ్చారు అని చూసుకుంటున్నారు. కానీ దేవుడు ఎవరిని బహుమతిగా ఇచ్చారని మనం ఆలోచన చేయగలిగితే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బహుమానాలుగా గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడండి. అలా ఇస్తూ
ఆ బహుమానాలు ఎలా ఉండాలో చెప్తున్నారు కింది మాటల్లోనికి వచ్చేసరికి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఇప్పుడు ఏదైతే ఏ క్రైస్తవులైతే ఇది కుటుంబ నియంత్రణ చేసుకొనకూడదు, మేము పిల్లల్ని కనాలి అని అనుకుంటున్నారో, గర్భఫలాల్ని దేవుడు బహుమానాలుగా ఇస్తున్నాడో, అలాంటి వారిని ఎలా పెంచాలంటే బలవంతుని చేతిలో బాణాలుగా పెంచాలి. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు బలవంతుని చేతిలో బాణాలుగా ఉన్నారా అంటే దేవుని చేతిలో బాణాలుగా ఉన్నారా, లేదంటే బలవంతుడైన దేవుని గుండెకే మరి బాణాన్ని విసిరేవారిగా ఉన్నారు? ఒకసారి మనం ఆలోచించాలండి. ఈరోజు పిల్లలు ఎక్కడున్నారండి? ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక దేవుడు అంటే అసలు మంచి వాళ్ళకి దేవుని మీద ఒక మంచి ఒపీనియన్ లేదండి. ఎలా మారిపోయారంటే ఏదో తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు కనుక, తల్లిదండ్రుల బాధ భరించలేక, వీరు పోరు పడలేక మేము దేవుని సన్నిధికి వస్తున్నాము అని వచ్చేవాళ్ళు ఎక్కువ. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, మోకరించాలి, దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని మాటలు నేను నేర్చుకున్న నేను మరి సమాజంలోనికి వెళ్ళి చెప్పాలి అని ఆలోచించేవారు లేదండి. అందుకే చెప్తున్నారు, ఇదిగో క్రైస్తవ కుటుంబమా, క్రైస్తవ కుటుంబాలారా, మీరు ఏం చేయాలంటే మొదట మీరు ఆపరేషన్ చేసుకోవాలి. తగిన రీతిలో మీరు పిల్లల్ని పెంచకపోతే, తగిన రీతిలో మీరు దేవుని జ్ఞానంలో కనుక మీరు పిల్లల్ని పెంచకపోతే మొట్టమొదటిగా ఆపరేషన్ ఎవరు చేసుకోవాలంటే మీరే చేసుకోవాలి. ఎందుకంటే ఫలించి అభివృద్ధి చెంది మీరందరూ కూడా భూమిని విస్తరించని చెప్పిన దేవుడే మరి నువ్వు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్తున్నానంటే ఎంత బాధాకరం అండి. ఒకసారి మరో మాటను మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనానికి రాగలిగితే, దుష్టుల మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదిగో దుష్టుడుగా వాడు మరణించడము, వాడు అలా మరణించడం వల్ల నాకు ఏమాత్రం సంతోషం వస్తుందా? లేదు. వాడు ఏం చేయాలి? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నారండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి రాగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి రాగలిగితే, ప్రారంభంలో దేవుడు పిల్లల్ని ఎలా కలిగించాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొట్టమొదటిగా దేవుడైన యెహోవా నరుని ఎలా చేశాడంట? నేలమంటితో చేశాడు. మొదటిగా ఆదాముని ఎలా చేశాడంటే, మొదటి మానవుడి ఆదాముని నేలమంటితో చేశాడు. ఆ తర్వాత మరి హవ్వమ్మని ఎలా చేశారు అని మనం ఆలోచించగలిగితే, ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనానికి మనం రాగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఇక్కడ ఏం చేశాడు? ప్రక్కటెముకలలో ఒక దానిని తీశాడు. అలా తీసి మాంసంతో ఆ చోటును పూర్తి చేసిన తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. మొదటి మానవుడు మట్టి ద్వారా చేయబడితే, రెండవది మరి ఆ ఆదాము నుండి ఎవరిని తీశారంటే స్త్రీనిగా తీశారు, హవ్వమ్మని. అంటే రెండవది హవ్వమ్మ. మరి మూడో విధానం అంటే భూమి మీదకి మనుషులు పుట్టుకొస్తున్న విధానాన్ని, మూడో విధానాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. ఇదిగోండి మూడవ మనిషి ఎలా వచ్చాడంట? మూడవ మనిషి స్త్రీ పురుషుల కలయిక వల్ల నుంచి వచ్చాడు. మొదటి వ్యక్తి ఏమో దేవుడు తయారు చేస్తే, రెండవదేమో ఆ మొదటి మానవు నుంచి మరి హవ్వమ్మను చేయబడితే, మూడవదిగా వీరిరువురి కలయిక వలన మరి కయ్యనుని
మరి పుట్టించినట్లుగా కనబడుతుందండి. అంటే పిల్లలంటే అంటే పిల్లలు పుట్టే క్రమంలో మరి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారండి. ఒకసారి మనం యెషయా గ్రంథానికి మనం రాగలిగితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనానికి మనం రాగలిగితే ఒక్క నిమిషం అండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇదిగోండి, కన్యక కూడా కనగలదు అని చెబుతున్నారండి. ఇక మరో మాటను చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు మనం చూడగలిగితే అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఉడిగిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ఏంటండి, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి పిల్లలు పుడతారని చెప్పారు. మరి యెషయా గ్రంథంలో ఏమని చదువుకున్నాము? కన్యక గర్భవతి కుమారుని కనును, అంటే కన్యక కనగలుగుతుంది అని దేవుడు చెప్పాడండి. ఈ మాటను పట్టుకొని నేడు నుండి శాస్త్ర ప్రపంచం ఇదిగో కన్యకలైనటువంటి వారికి పురుషునిలోని శుక్రకణాలను తీసుకుని వెళ్ళి ఫలదీకరణ చెందించి ఇదిగో ఏం చేశారండి, పిల్లలు కనే పద్ధతిని ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ కన్యక అంటే ఏ పురుషుని కూడా మరియమ్మ గారు ఎరిగారంటే ఎవరిని ఏ పురుషుని కూడా ఎరగలేదండి. మరి అంత గొప్పగా ఉన్నటువంటి ఆ కన్యకల గురించి దేవుడు ఇక్కడ రాయిస్తే ఈ మాటను తీసుకొని ఈరోజు అనేక మందికి మరి క్లోనింగ్ పద్ధతి ద్వారా పిల్లలను కలిగే విధంగా చేస్తున్నారండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారమ్మకు మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుంది. మరో మాటను చూడగలిగితే ఆదికాండము 30వ అధ్యాయము ఇంకా ఎలా అంటే పిల్లలు ఎలా పుట్టుకొస్తున్నారు కొన్ని పద్ధతులు మనం చూడగలిగితే ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూడగలిగితే గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అంటే పిల్లలు ఎలా కలుగుతారంట అండి? పండ్ల వలన. ఏంటి ఆ పండ్లు అంటే పుత్రదాత వృక్షపు ఫలాలు. మరి ఈ ఫలాల ద్వారా కూడా పిల్లలు కలుగుతారా అంటే దేవుడు కలిగించండి. వాటిని తీసుకోవడం వలన ఇదిగో గర్భంలో అంటే గర్భాశయంలో ఉన్నటువంటి బలహీనతను పోగొట్టి పిల్లలు పుట్టే విధంగా దేవుడే చేశాడు. ఇక మరో మాట మనం చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఏంటి ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయని బాధపడుతున్నారు? పాఠంలో ఉన్నాయండి 29 రెఫరెన్స్లు ఉన్నాయి. మరి పాఠాన్ని త్వరగా ముగించాలని మీకు త్వరగా చూపించి ముగించాలి. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనము. మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఏంటండి, ఇది అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్తున్నారు, గొప్పగా చెబుతున్నారు. కానీ మీరు ఏమైపోతున్నారంటే మీరు దేవుని వైపు నా వైపు రాలేకపోతున్నారు. నేను అనుకుంటే ఇదిగో నేను రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగలను. అంటే దేవుడు అనుకుంటే కన్యక కనగలదా అంటే కన్యక కనగలదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కనగలరా అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కనగలరు. మనకి పాత నిబంధనలో మనం ఒక శారమ్మ గారు కనబడితే కొత్త నిబంధనలో కూడా ఒక దంపతులు కనబడతారండి. ఎవరు ఆ దంపతులు?
జకరియా, ఎలిజబెత్లు. అంటే వారు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే వృద్ధులుగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు వారికి పిల్లలు కలుగజేశారండి. అలా పుట్టుకొచ్చినటువంటి కుమారుణ్ణి ఇదిగో దేవుని పక్షాన నిలబడి ఒక గొప్ప వ్యక్తిగా ఆ తల్లిదండ్రులు పెంచగలిగారు. ఈరోజు మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు తమ పిల్లల్ని దేవుని భక్తిలో పెంచగలుగుతున్నారంటే లేదండి, విఫలమైపోయారు. అందుకే ఒకనాడు ఇశ్రాయేలు గురించి చెబుతూ ఇదిగో అబ్రహాము మా తండ్రి అని మీరు చెప్తున్నారు కదా, నేను అనుకుంటే మీరు నాకు అవసరం లేదు, నేను రాళ్ల వల్ల కూడా పిల్లల్ని పుట్టించుకోగలను, అంత సమర్థుడిని అని దేవుని గొప్పతనాన్ని చెబుతున్నారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇంకా క్రొత్త నిబంధనలో ప్రవేశపెట్టినటువంటి మరి నూతన జన్మ గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎలా ప్రవేశపెట్టారు ఈ భూమి మీదకి పిల్లల పుట్టుకొచ్చే విధానాన్ని అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి చూడగలిగితే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నన్ను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తులు వారు చెబుతూ ఏమని చెబుతున్నారు? ఇది ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించాలంటే బాప్తిసం ద్వారా జన్మించాలి. ఇది నూతన జన్మ. అంటే పిల్లలను కనే పద్ధతిని క్రొత్త నిబంధనలో ఎలా మార్చారంటే నూతన జన్మగా మార్చారు. బాప్తిసం ద్వారా పిల్లలు తనకి కావాలనుకున్నాడు దేవుడు. అలా కావాలనుకున్నాడు కనుకనే ఇదిగో మీరు శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని చెప్తున్నారండి. మరో మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారండి. పౌలు గారు కన్నారంట. ఎవరిని కన్నారంట? ఇదిగో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఈరోజు మరి మనమందరం కూడా జయశాలి గారిని మరి మా ఆత్మీయ తండ్రి అని అన్నాం అనుకోండి, చాలామంది బాధపడిపోతుంటారు. ఏంటి ఆయన ఏంటి వీళ్ళకి తండ్రి అంట, ఏంటి ఇన్ని లక్షల మందిని ఇన్ని వేల మందికి ఈయన తండ్రి, ఈయన ఎలా కనగలడు అని ప్రతి ఒక్కరి మధ్యలో ఒక ప్రశ్న మరి తలెత్తుందండి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. మరి పౌలు గారు ఎలా కన్నారంట అని మనం ఆలోచించగలిగితే వాక్యం వలన సువార్త వలన కన్నట్లుగా కనబడుతుంది. మరలా మనం చూడగలిగితే ఆ మాటలను ఒకసారి మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు గారికి వివాహం అయిందండి? వివాహం కాలేదు. కానీ ఎలా కంటున్నారంటే సువార్తను ప్రకటించి సువార్త ద్వారా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించినప్పుడు అలా ప్రకటించగానే ఆ క్రీస్తు మాటల గురించి వాళ్ళు విన్న వారందరూ మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందుతున్నప్పుడు ఇదిగో మరి పౌలు గారు సంతోషపడుతున్నారు. ఇదిగో నేను ఒక కుమారుని నేను కన్నాను, నేను ఒక కుమార్తెను నేను కన్నాను అని ఆనందపడిపోతున్నారండి. అంటే సువార్త ద్వారా కన్నట్లుగా కనబడుతుంది. మరో మాట మనం చూడగలిగితే ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక తీతుకు పక్కన ఉంటుంది, 199వ పేజీ నంబరు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడును, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన
నా కుమారుడగు ఒనేసిమును కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఏంటండి మరి బంధకాల్లో ఉంటే కూడా కుమారుని కన్నాడంట. బంధకాల్లో ఉంటూ కూడా ఇదిగో నేను కనినటువంటి ఒనేసిము కొరకు నేను వేడుకొనుచున్నాను. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. చాలామంది అరే వీడి జననం ఎలా జరిగిందో తెలుసా, వీడిని కన్నప్పుడు నేను జైల్లో ఉన్నానురా, పలానా పని చేసి మరి చెరసాల్లోకి వెళ్ళిపోయాను, అలా ఉన్నప్పుడు వీడు అంతకుముందే గర్భంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు జన్మించాడురా అని చాలామంది చెప్తుంటారు. అంటే మరి స్త్రీలుగా ఉండి చెరసాలకు వెళ్ళినట్టు వారు. అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే క్రీస్తు పక్షాన్ని నిలవబడి సువార్తలలో మరి పౌలు గారిని చెరసాల్లో సువార్త నిమిత్తం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారిని చెరసాల్లో పెట్టినప్పుడు అప్పుడు ఎవరిని కన్నారంట, ఒనేసిమును కన్నారంట అండి. అందుకే ఆ ఒనేసిము గారి గురించి చెబుతూ ఇదిగో నా కుమారుడు నేను కనిన బంధకములో నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్తున్నారండి. మరో మాట మనం చూడగలిగితే తిమోతి గారి గురించి చెబుతూ మరి పౌలు గారు మరణానికి ముందు రాసినటువంటి పత్రిక తిమోతి పత్రిక, మరి ఆ తిమోతి గారికి పత్రికను రాస్తూ చివరి దశలో ఉంటున్నాను తిమోతి అని చెబుతూ ఏమని చెబుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి ద్వారా అంటే పిల్లల్ని కనాలి. ఎలాగా? ఆత్మీయతలో పిల్లల్ని కనాలి అని చెబుతున్నారండి. పిల్లల్ని అలా శిశు ప్రసూతి ద్వారా మరి రక్షింపబడుతుంది అంటే సువార్త వలన కనాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో ప్రతి ఒక్కరిని క్రీస్తులోనికి తీసుకొని రావాలి, పిల్లల్ని కనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తున్నారండి. మరో మాట మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారే ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఏంటండి మరి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ప్రకటిస్తున్నప్పుడు మరి ఎవరెవరు ఉన్నారంట? స్త్రీలు కూడా ఉన్నారంట. అంటే పిల్లలకు అనే విషయంలో సువార్త పనిలో బాప్తీసం తీసుకునే విషయంలో ఎవరెవరు ఉన్నారంట? పౌలు గారితో పాటు స్త్రీలు కూడా ఉన్నారంట అండి వాక్య పరిచయం విషయంలో. అందుకే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని చెబుతున్నారు. ఒకసారి పేతురుకి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యను నడవడి వలన రాబట్టవచ్చును. ఇక్కడ స్త్రీలకు చెప్తున్నారండి, ఇదిగో మరి మీరు ఎలాగా మాకు కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అని బాధపడిపోతున్నారా? అయితే మీరు ఏం చేయాలి? స్త్రీలుగా ఉన్నటువంటి మీరు మీ సొంత పురుషులకి మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే ఒకవేళ వాక్యానికి విధేయత లేకుండా ఉంటే కానీ వాళ్ళు ఏం చేస్తారంట? మీ యొక్క పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. మరో మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటిని. ఎక్కడో చెప్పవలసినవి అనేకములున్నవి. పౌలు గారు పిల్లల కనే విషయంలో ఎంతగా ఆలోచించారండి, ఎంతగా కష్టపడ్డారు, ఎంతగా మరి బాధపడ్డారు అన్నటువంటి విషయాల్ని పౌలు గారు చెబుతున్నారండి. ఇదిగో నేను పిల్లల కనే విషయంలో ఎలా కన్నానంటే
ప్రయాసంతో, కష్టంతో, తరచుగా మరి జాగరణంతో, ఆకలి దప్పులతో, మరి తరచుగా ఉపవాసంతో. ఈరోజు గర్భిణీ స్త్రీలు కూడా ఎలా ఉంటారండి? సరిగ్గా వారికి నిద్ర ఉండదు, సరిగ్గా వారికి భోజనం ఉండదు, సరిగ్గా వారు మరి పడుకున్న వారికి నిద్ర పట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉంటూ ఇదిగో ఆ కుమారుని కనగానే, లేదంటే కుమార్తెను కనగానే పిల్లల్ని చూసి మురిసిపోతుంటారండి. ఇక్కడ పౌలు గారు పిల్లల్ని కంటున్నప్పుడు ఆ కంటున్నటువంటి ఆ ప్రక్రియలో, సువార్త వలన పిల్లల్ని కంటున్న ప్రక్రియలో ఎన్నో మరి ప్రమాదాలు అంటండి, ప్రయాసం అంట, కష్టాలు, తరచుగా జాగరణలో, ఆకలి దప్పులు, తరచుగా ఉపవాసము, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నారంట. ఇంకొన్ని చెప్పవలసినవి అనేకములను చెబుతున్నాను. అన్ని బాధలు భరించి పిల్లలను కన్నట్లుగా మనకి పౌలు గారు కనబడుతున్నారండి. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. ఏంటండి? నా పిల్లలారా, ఇదిగో క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుతుంది అంటున్నారంటే, ప్రసవేదన ఎన్నిసార్లు వస్తుందండి? ఒకసారే కదా పిల్లలకనే విషయంలో. అంటే ఈ పిల్లలను కంటున్నప్పుడు, ఈ పిల్లలు దేవునికి కాకుండా పోతున్నప్పుడు, మళ్ళా వాళ్ళని ఆత్మీయతలో తీసుకొని వచ్చే విషయంలో పౌలు గారు శ్రమ పడుతున్నారు, మళ్ళా ప్రసవ వేదన పడుతున్నారండి. అంత బాధను అనిపిస్తున్నారు. ఈరోజు కూడా మనం దేవుని మహాజ్ఞాన సంగతులను ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుడి మాటలు వినడానికి ఆసక్తి చూపుతున్నారంటే లేదండి, దేవుడికి దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోతున్నప్పుడు ఇది ఎవరైతే వారిని కన్నారో, ఎవరైతే ఆత్మీయతలో కన్నారో అలాంటి వారికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ పౌలు గారు చెబుతున్నారండి, నేను చెప్పడం లేదు, పౌలు గారు చెబుతున్నా, ఇదిగో మరి మీ విషయమై క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయం మళ్ళీ నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, నొప్పులు పడుతున్నారంటండి. ప్రసవ వేదనను పౌలు గారు పడుతున్నట్లు కనబడుతుంది. ఈరోజు ఎంతోమంది పిల్లలు మరి దేవునికి కాకుండా పోతున్నారు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారు, కానీ దేవునికి దూరం అయిపోతున్నారండి. ఇంతకీ క్రైస్తవుల కుటుంబ నియంత్రణ క్రైస్తవులకు అవసరమా అని మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటిగా జనాభా లెక్కలను తగ్గించే విషయంలో క్రైస్తవులంటి వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలి. కానీ మరి ఎలాంటి ఆపరేషను? శారీరక సంబంధమైనటువంటి ఆపరేషన్ చేసుకోవాలి. మరి ఆత్మీయతలో అయితే ఆత్మీయతలో ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. అంటే ఆత్మీయతలో కనడంలో ఆపరేషన్ అవసరం లేదండి, కుటుంబ నియంత్రణ అవసరం లేదు. ఇంతకీ ఆ కన్నుంటి పిల్లలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారంటే, పౌలు గారు పేతురు గారు పత్రికలో రాస్తూ ఈ పిల్లలు ఎలా ఉండాలో ఒకసారి చెప్తున్నారు. ఒకసారి ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇదిగోండి, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని చెబుతుంటే, ఆ పాలు ఎలా మారిపోయాయంటే కల్తీ పాలైపోయిందండి. నిర్మలమైన పాలను అపేక్షించమన్నాడు దేవుడు, కానీ ఆ పాలు ఎలా మారిపోయిందంటే కల్తీ అయిపోయింది. కల్తీ బోధ అయిపోయింది అనుకుని, ఇదిగో ఆ కల్తీ పాలు తాగారనుకోండి, ఆరోగ్యంగా ఉంటాడా బిడ్డ? కల్తీ పాలు తాగితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా, అనారోగ్య పాలైపోతాడా? అనారోగ్య పాలైపోతాడండి. నిర్మలమైన పాలు తాగితేనే ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. మరి అనారోగ్య బారిన పడిపోయారంటే వారికి ఎక్కడో కల్తీ పాలు తాగిపిచ్చేస్తున్నారు. కనుకనే కల్తీ పాలు తాగుతున్నారు, కనుకనే వారు ఆరోగ్య స్థితి రోజు రోజుకి క్షీణించిపోతుంది అని పేతురు గారు చెబుతున్నారండి. మరి ఆ పాలు కలుషితం అయిపోయింది. మరి మీరు ఎలా ఉండాలి? మీరు అందువల్లనే మీరు ఏమైపోతున్నారంటే ఆ పాలు తాగడం వలన బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు అని కొరింథీయులకు పత్రికను రాస్తూ పౌలు గారు బాధపడిపోతుంటారు. మీరు నిర్మలమైన పాలని మీరు అపేక్షించాలని చెబుతుంటే మీరు ఏం చేస్తున్నారు?
నిర్మలమైన పాలను మీరు అపేక్షించకుండా కలుషితమైన పాలను మీరు అపేక్షిస్తున్నారు కనుక ఇదిగో మీరు ఏమైపోతున్నారంటే రోగాల బారిన పడిపోతున్నారు. అనేక మంది బలహీనులై రోగాలు తెచ్చుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు అని బాధపడుతున్నారండి. ఈరోజు మనకి నిర్మలమైనటువంటి పాల వంటి ఆహారాన్ని దేవుడు మనకిచ్చాడు. నిర్మలమైన మరి వాక్యం, ఆ వాక్యం అనే పాలను మనందరికి ఇచ్చాడు. రక్షణ విషయంలో మనం అది తీసుకుంటున్న మనం ఎలా ఉండాలి? దినదినము ఎదుగుతూ ఉండాలి. పాలే తింటే, పాలే తాగుతున్నాను అనుకోండి బిడ్డ, ఎలా బాధపడిపోతుంటాం? ఏంటో నా బిడ్డ ఎదగడం లేదు, పాలే తాగుతున్నాడు, వీడికి 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మరి అన్నం తీసుకోవడం లేదని మన పిల్లల విషయంలోనే బాధపడతాం. మరి ఆత్మీయతలో మరి దేవుడు ఎంతగా బాధపడిపోతాడండి. ఇదిగో బాప్తిజం తీసుకున్న నా కుమారుడు ఇంకా పాల దగ్గరే ఉన్నాడు, బలమైన ఆహారం తీసుకోలేదు, వాడు ఎప్పుడు ఎదిగేది, నా గురించి ఎప్పుడు చెప్పేది, వీడు పెద్దవాడే ఎప్పుడయ్యేది అని ఎంతగా ఆలోచిస్తాడండి కన్న తండ్రి. కనుక ఇదిగో మనం పాల వంటి ఆహారం తీసుకుంటున్న మనం దినదినము శరీరంలో అంటే ఆత్మీయతలో బలము పుంజుకొని ఆత్మీయతలో ఎదుగుతూ మనం మాత్రమే కాకుండా కొద్ది మందినైనా అగ్నిలో నుండి రక్షించేవారిగా ఉండాలండి. శారీరకంగా పిల్లలను కనకుండా ఆపరేషన్ చేయించుకున్నా పర్వాలేదు, కానీ ఆత్మీయతలో మాత్రం పిల్లలను కనే విషయంలో ప్రతి క్రైస్తవ కుటుంబానికి మరి ఆపరేషన్ అవసరం అంటే, కుటుంబ నియంత్రణ అవసరం అంటే అవసరం లేదు. అంటే ఆత్మీయతలో పిల్లలను కనే విషయంలో కుటుంబ నియంత్రణ అవసరం లేదు, కానీ శరీర సంబంధ విషయంలో అయితే కుటుంబ నియంత్రణ అయితే అవసరం. కనుక మనం అందరం కూడా మనం మంచిగా దేవుని మాటలు నేర్చుకుంటున్న మనం మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారికి కొద్దిమందికైనా దేవుని మాటలను చెప్పేవారికి మనం ఉంటూ కొద్దిమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి దేవుడు నుండి ఆ పరలోకానికి చేర్చేవారికి మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ, ఇంతకీ క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అవసరమా అవసరం లేదా? శరీర సంబంధంగా అయితే మాత్రం శరీరీతిగా అయితే అవసరం, కానీ ఆత్మ విషయంలో అయితే కుటుంబ నియంత్రణ అవసరం లేదు అని తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.